ఇందాక నారదుడు రావడం, నారదుడు వచ్చి వ్యాసుణ్ణి అడగడం, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అంత ఉదాసీనంగా ఉన్నావు, నీవు ఎంతో గొప్పవాడివి కదా, నీకు అన్నీ తెలిసిన వాడివి కదా అంటే వ్యాసుడు ఎందుకో కొంచెం ఉదాసీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యాసుడు అడగడం, నారద నీకంటూ ఏమీ తెలియందే లేదు, అన్ని ధర్మాలు తెలిసిన వాడివి, అన్ని విషయాలు తెలిసిన వాడివి, అన్ని లోకాలు తిరిగేటటువంటి వాడివి, నిరంతరము ఎప్పుడూ కూడా విష్ణువు యొక్క ధ్యానములోనే గడిపేటటువంటి వాడివి, కాబట్టి నీకు తెలియని విషయం లేదు, కాబట్టి ఓ నారద ఏం చేయమంటావో చెప్పు అన్నప్పుడు చెప్తాడు. హరినామము చెప్పేటటువంటి, హరినామ కీర్తన చేసేటటువంటి కావ్యాన్ని రాయి, దానివల్ల ముందు తరాల వారు కూడా చాలా తరిస్తారు అని చెప్పినప్పుడు అడుగుతాడు వ్యాసుడు. రాయమంటున్నావు బాగానే ఉంది, రాస్తాను, రాసినందువల్ల ప్రయోజనాన్ని కూడా మనం చెప్పాలి కదా అంటే ప్రయోజనాన్ని ఒక ఉదాహరణగానే చెప్తాను, నా జీవితమే ప్రయోజనం. వ్యాసుడా, నారదుడైనటువంటి నా జీవితమే ప్రయోజనం, దాన్నే నీకు చెప్తాను విను. నేను అంటే నారదుడు పూర్వజన్మలో ఒక యోగుల ఇంట్లో, ఒక బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో, నిత్యాగ్నిహోత్రము అలవాటు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో దాసి యొక్క పుత్రుడు. దాసి అంటే సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుందాం, దాసి అంటే ఇంటి పరిచారిక, ఇంట్లో అన్ని పనులు చేసేటటువంటి ఒక పరిచారిక యొక్క కొడుకు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఒక పని మనిషి అనేటటువంటి, మెయిడ్ అనేటటువంటి వారు ఉన్నారా లేదా? మన ఇళ్లలో కూడా, అందరి ఇళ్లలోనూ చాలా మంది వరకు, చాలా మటుకు ఉన్నారు. ఆ మెయిడ్ యొక్క కొడుకు నారదుడు పూర్వజన్మలో, అంతకుముందు జన్మలో ఒక పరిచారిక యొక్క కొడుకు, ఒక కడజాతి అంటే కర్షక జాతి, శూద్ర జాతి అని అనుకోవచ్చు అప్పటి విభాగం ప్రకారం. కర్షక జాతికి చెందినటువంటి ఒక పరిచారిక యొక్క కొడుకు. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ బ్రాహ్మల ఇంట్లో, మేము అక్కడే ఉండి అక్కడే తిరగాడుతూ ఉండగా కొంతమంది యోగి పురుషులు వర్ష ఋతువు ప్రారంభం అవ్వగానే మా ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణి ఇంటికి కొంతమంది యోగులు వచ్చారు. వారందరూ కూడా వర్ష ఋతువు మొదలు 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష, ఆ యోగి మా ఇంటి యజమాని ఇంట్లోనే చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి? వర్ష ఋతువు మొదలయ్యి శరదృతువు పరిసమాప్తం అయ్యే వరకు చాతుర్మాస్యము అంటారు. ఎందుకంటారు అంటే యోగులు, సన్యాసులు ఎవరైనా సరే వానప్రస్థాశ్రమానికి వచ్చేసిన తర్వాత వీరికి ఒక చోటంటూ ఆలవాలం అనేది ఉండదు, ఒక చోట నిలవరు. వాళ్ళు నిరంతరం సంచారం చేస్తూ ఉంటారు, శిష్యులందరినీ సందర్శిస్తూ ఉంటారు, ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు, ధర్మస్థాపనకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఒక చోట ఉండి ఒక యాగాన్ని, ఏదైనా యాగం కానీ హోమం కానీ ఎటువంటిదైనా సరే ప్లాన్ చేశారనుకోండి, ఏదన్నా కల్పిస్తే అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అక్కడ స్థిరంగా ఉండిపోరు వాళ్ళేమి. కానీ ఒక సమయంలో మాత్రం ఒక 4 నెలల పాటు ఎక్కడికి కదలరు వాళ్ళు. 4 అంటే మాస్యము, మాసములు అంటే 4 నెలలు అని అర్థం. ఆ 4 నెలలు ఏవి? వర్ష ఋతువు మొదలు శరదృతువు పూర్తయ్యే వరకు, అంటే ఆషాఢ, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక మాసములు. ఆషాఢ మాసము, శ్రావణ మాసము, ఆశ్వయుజ మాసము, కార్తీక మాసము, 4 నెలలు. ఆషాఢ మాసం మొదలు అవుతూనే మనకి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం మొదలవుతూనే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వర్ష ఋతువు ఆషాఢ, శ్రావణ మాసం నుంచి ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసాలు. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము,
ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ క్రమం ప్రకారం ఈ ఆషాఢ మాసం మధ్య నుంచి మొదలుపెట్టి కార్తీక మాసంలో మధ్యలో ఎక్కడో వాళ్ళు ఎండ్ చేస్తారనమాట. మధ్యలో కానీ ఆఖరణ కానీ 4 నెలలు లెక్క పెట్టుకుంటారు ఏకాదశుల లెక్క వాళ్ళకి. ఏకాదశుల లెక్కలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే 4 నెలలు ఎక్కడికి కదలరు. వర్షాలు మొదలయ్యి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడికి కదలకపోగా వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. భూశయనము, ఏకభుక్తము. ఏకభుక్తం అంటే రోజు మొత్తం మీద ఒకసారి భోజనం చేస్తారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ చాతుర్మాస్యం చేయడానికి ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకే ఊళ్ళో ఉంటూ, ఒకే ఇంట్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ధ్యానము, యోగము అనేది చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది యోగి పుంగవులు మా యజమాని ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ 4 నెలలు కూడా నేను చాలా చిన్న పిల్లవాడిని. నేను ఒక 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లవాడిని. నేను చాలా చిన్నవాడిని. అటువంటి చిన్న వయసులో కూడా నేను వారి పట్ల భక్తితో, ఎంతో గౌరవంతో నేను వారికి చాలా సేవ చేశాను. సేవ చేస్తే ఏం జరిగిందంటే వారు చాతుర్మాస్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ నాకు హరినామాన్ని బోధించి వెళ్ళారు. విష్ణువు యొక్క నామాన్ని పఠించే ప్రక్రియ నాకు బోధించి వెళ్ళారు. అది నేను చదివి విష్ణువు యొక్క ధ్యానము చేసుకుని నేను ఆ హరి యొక్క నామం యొక్క స్మరణలో తరించిపోయాను. స్మరణ అని మనం ఎందుకు అనుకుంటున్నాం ప్రతిసారి? స్మరిస్తే ఏమొస్తుంది అసలు? స్మరిస్తే ఏమొస్తుంది? ఒక్క నిమిషం. స్మరణ అనేటటువంటి పదాన్ని ఎందుకు మాటికి స్మరించు అని ఎందుకు అంటున్నారు? స్మరణ వల్ల అసలు ఏం జరుగుతుంది? స్మరణ అనేటటువంటి మాటకి ఎంతో ప్రాముఖ్యత ఉంటేనే కదా స్మరించు అనేటటువంటి మాటని మనం అంటున్నాం. స్మరణ అనే మాటకి ఎంత అర్థం ఉంది అసలు? అవునా కాదా? స్మరణ అనేటటువంటి మాటకి ఎంతో అర్థం ఉంటే తప్ప మనమనే కాదు, యోగులైన, మహర్షులైన, దేవతలైన స్మరణ అనే మాటకి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకు? దాంట్లో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి, దానికి అంత ఇంపార్టెన్స్, అంత గొప్పతనం ఉంది కాబట్టి. స్మరణ అనేది ఏం లేదు. ఇప్పుడు ఒక మీమాంస అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటున్నది భాగవతము, భగవంతుని కథ. అవునా? భాగవతము భగవంతుని కథ అయినప్పుడు భగవంతుడు గొప్పవాడా, భగవంతుని కథ గొప్పదా అనేటటువంటిది ఒక ప్రశ్న వస్తుంది ఎక్కడైనా సరే. రామాయణానికి పువ్వు పెట్టాలా, రాముడి పటానికి పెట్టాలా పువ్వు? రాముడి పటానికన్నా కూడా ముందు రామాయణ పుస్తకం మీదే పువ్వు పెట్టాలి. ఎందుకంటే రాముడు ఎవరు అని చెప్పినది రామాయణం. అవునా కాదా? రాముడు ఎవరు అనేది వివరించినది రామాయణం. అందుకనే భగవంతుని కన్నా కూడా భగవంతుని కథ, భగవంతుని నామము, భగవంతుని యొక్క స్మరణ గొప్పవి. అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. భగవంతుడు అనుకోకు, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి, భగవంతుని మనోనేత్రంతో నీవు దర్శించడానికి నీవు పరిశ్రమ చెయ్యి. మనోనేత్రంతో దర్శించడం ఏమిటి అసలు? మనోనేత్రంతో దర్శించడం ఏమిటి అసలు? ఉంటుందా అలాగా మనోనేత్రంతో దర్శించడం అనేది? కంటితో చూస్తేనే పదార్థం అనేది కనిపిస్తుంది. ఏ ప్రదేశమైనా కనిపిస్తుంది, ఏ వస్తువైనా కనిపిస్తుంది, ఏదైనా సరే కంటితో చూస్తేనే కదా కనిపిస్తుంది. అటువంటిది ఎందుకు స్మరణ చేయి, దర్శించు, స్మరణ చేయి అనేటటువంటి మాటకి ఎందుకంత ఇంపార్టెన్స్, అంతెందుకు ఇస్తున్నారు ఆలోచించండి. చాలా రోజులైపోయింది మనందరం కూడా తిరుపతి వెళ్ళి. ఇంచుమించు 1.5 ఏడాది దాటిపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఆ మహాద్వారం దగ్గర నిలబడి మనం ఒక్కసారి ఆ నీటి గొట్టాల్లోంచి వస్తున్నటువంటి నీళ్లతో కాళ్ళు కడుక్కున్న తరువాత కుడికాలు ముందుకు పెట్టి కుడి చేతి పక్కకి ఒకసారి తలెత్తి చూస్తే మనకి ఒక గుణపం కనిపిస్తుంది. అనంతాళ్వార్ స్వామి వారు విసిరినటువంటి గుణపం.
ఆ గుణపం వల్లే కదా స్వామివారికి ఇక్కడ చుబుకం దగ్గర పచ్చకర్పూరపు ముద్ద పెట్టి స్వామివారికి అలంకరిస్తున్నారు. అది చూసి నమస్కరించుకుని మనం ద్వారం లోపలికి వెళ్ళి ఎడం పక్కకు తిరిగి చూస్తే తిరుమల రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మణ్ణి ఇటువంటి వారి విగ్రహాలు కనిపిస్తాయి. కనిపించిన తరువాత ముందుకు వెళ్తే చక్కగా పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. అంతవరకు వెళ్లకుండా పక్కకు వచ్చి మనం ఎడం పక్కకు తిరిగి చూస్తే ఒక ప్రవేశానికి సరిపడా ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలోకి వెళ్ళి కుడి పక్కకి తిరగగానే రంగనాయకుల మంటపం యొక్క వెనక్కి వస్తాం. వెనక్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి అక్కడ పెట్టినటువంటి వాహనాలన్నీ కనిపిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో మనం టీవీలో కానీ ప్రత్యక్షంగా కానీ చూసేటటువంటి వాహనాలన్నీ కూడా రంగనాయకుల మంటపంలో పెట్టగా చూడబడతాయి. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ కుడి పక్కకి తిరిగి 4 మెట్లు దిగగానే ఎడం పక్కన మనకి ఒక మంటపం కనిపిస్తుంది. ఆ మంటపం మీద 2 బంగారు సింహాసనాలు కనిపిస్తాయి. ఆ 2 బంగారు సింహాసనాల మీద ఒక దాని మీద మలయప్ప స్వామిని, రెండో సింహాసనం మీద శ్రీదేవిని, భూదేవిని ఆసీనపరిచి కూర్చోపెట్టి కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. దాని ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మండపంలో మేళతాళాలు మ్రోగిస్తూ ఉంటారు. అది కూడా దాటి మనం నమస్కరించుకుని అది కూడా దాటి ముందుకు వెళ్ళగానే ఒక బిళ్ళల లాంటి అమరికలోంచి మనం అలా ముందుకు వెళ్తూ ఇలా గిరికీలు తిప్పేటటువంటి ఒక బ్యారికేడ్ లాంటిది ఒక ఏర్పాటుని అలా ముందుకు వెళ్తూ ఎర్రటి గొట్టం, గ్యాస్ గొట్టంలోంచి వెళ్తూ ఉండగా ఆ పక్క నుంచి వెళ్తూ మనం ముందుకు సాగుతూ కరెక్ట్గా ఎక్కడికి చేరుకుంటాం, ధ్వజస్తంభం దగ్గరికి చేరుకుంటాం. ధ్వజస్తంభం దగ్గరికి చేరుకోగానే ధ్వజస్తంభం వెనకాల బలిహరణ మంటపం ఉంటుంది. బలిహరణ మంటపం మీద ఇంతింత ముద్దల అన్నం పెట్టబడి ఉంటుంది. పెట్టబడిన తరువాత ధ్వజస్తంభాన్ని చూస్తాం. ధ్వజస్తంభానికి పెద్ద పెద్ద దర్భలు కట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద దర్భలు కట్టబడి ఆ ధ్వజస్తంభానికి ఒక తాడు కట్టిన దానికి పైన ఒక పాత దండ కానీ ఒక జెండా కానీ ఎగురుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తాం. చూసిన తరువాత అక్కడి నుంచే ఒకసారి నమస్కరించుకుని మళ్ళీ ఎడం పక్కకి తిరిగి చూడగానే వెండివాకిలి కనిపిస్తుంది. వెండివాకిలికి కుడి పక్కన మనకి స్వామి బావాజీతో స్వామి పాచికలాడుతున్నటువంటి దృశ్యము, ఇంకొక పక్కన కుడి పక్కనేమో ఇంకొక పక్కనేమో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టము అద్దాల పేటికలో అమర్చబడి ఉంటుంది. ఆ అద్దాల పేటికలో అమర్చబడినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టానికి మనం నమస్కరించుకుని కుడికాలు ముందుకు పెట్టి అటువైపుకి అడుగు వేయగానే పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒక ఆకాశం కనిపిస్తూ, నీలాకాశం చక్కగా కనిపిస్తూ పైకి చూసి మళ్ళీ కిందకి చూడగానే ఒక రకమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఎదురుగా అద్దాల పేటికలో రంగనాథ స్వామి మనకి దర్శనమిస్తాడు. రంగనాథ స్వామి ఎందుకు దర్శనమిస్తాడు? ఒకప్పుడు రంగనాథ స్వామి యొక్క దేవాలయంలో ఇబ్బంది ఏర్పడితే ఆ రంగనాథ స్వామి యొక్క మూర్తులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి రంగనాయకుల మంటపంలో కొన్ని రోజులు ఆరాధనలు జరపబడ్డాయి. అందుకు ప్రతీకగా రంగనాయకుల మంటపానికి రంగనాయకుల మంటపం అనే పేరు పెట్టి ఎదురుగా రంగనాథ స్వామి యొక్క మూర్తిని చెక్కబడి ఉంచారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో రంగనాయక స్వామి మంటపాన్ని మనం చూస్తాం. రంగనాయక స్వామి యొక్క మూర్తిని మనం చూస్తాం. చూసిన వెంటనే మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే ఒక చిన్న ఆలయం లాంటి ఒక ఏర్పాటు కనిపిస్తుంది. ఒక చిన్న ఉపాలయం లాంటిది కనిపిస్తుంది. ఆ ఉపాలయంలో వరదరాజస్వామి పచ్చటి పంచ ఎర్రటి బార్డర్తో వరదరాజస్వామి కంచి వరదరాజస్వామి కనిపిస్తారు. అక్కడ కంచి వరదరాజస్వామిని మనం దర్శించుకుని అక్కడి నుంచి మళ్ళీ కుడి పక్కకి తిరిగి మళ్ళీ ఇలా ఎడం పక్కకి తిరిగగానే ఆనంద నిలయ విమానంలోకి మనం ప్రవేశిస్తాం. ప్రవేశించగానే మనకు అసలు ముందుగా కనిపించేది ఏంటి? స్వామి కనిపిస్తున్నాడా? కాదు. మెట్టతామరాకులు విచ్చుకున్నాయా అనేటటువంటి పరిస్థితుల్లో ఒక షాండ్లియర్ కనిపిస్తుంది మనకి. పైన కట్టినటువంటి దీపాల గుత్తి ఇలా విచ్చుకుని కనిపిస్తే దాన్ని చూసి మనం అబ్బా అని అనుకుంటాం. అలా అనుకున్న వెంటనే ముందుకు వెళ్ళి కుడి పక్కకి తిరిగి చూస్తే గరుడాళ్వార్ కనిపిస్తాడు. రెక్కలు ఇలా అల్లార్చుకుని స్వామి ఎప్పుడెప్పుడు ఏ ఆదేశం ఇస్తాడా, ఏ ఆదేశానికి మనం ముందు పరిగెత్తాలా అనేటటువంటి సంసిద్ధతతో గరుడాళ్వార్ కనిపిస్తాడు. గరుగ్మంతుడు కనిపిస్తాడు. గరుగ్మంతుడు పెద్ద దండ వేసుకుని కనిపిస్తాడు. అలా కనిపించినటువంటి గరుగ్మంతుడికి నమస్కరించుకుని మళ్ళీ ఇలా
యూటర్న్ తీసుకుని నించుంటే ముందుగా స్వామి కన్నా ముందు మనకి శాపగ్రస్తులై ఇన్ని అవతారాలు తీసుకున్నటువంటి జయ విజయులిద్దరూ ద్వారపాలకులుగా కనిపిస్తారు. ఇలా శౌచప్రధానమైన ఆలయం, నిశ్శబ్దాన్ని పాటించాలి, నిర్మలతని పాటించాలి అనేటటువంటి ఈ వేలుని, చూపుడు వేలుని ఇలా చూపిస్తూ కనిపిస్తారు. కనిపించినప్పుడు వారిద్దరినీ కూడా దాటి మనం ముందుకు వెళ్తే రాముల వారి మేడ కనిపిస్తుంది. రాముల వారి మేడ, సబేర ఇవన్నీ కనిపిస్తాయి. స్వామివారి యొక్క ఆభరణాలు, వస్తువులు అన్నీ కూడా భద్రపరిచేటటువంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ఇవన్నీ దాటి 3 ద్వారాలు దాటి ముందుకు వెళ్తే 4వ ద్వారం కులశేఖర ఆల్వార్ పడి అని చెప్పి ఆఖరి ద్వారం కనిపిస్తుంది. ద్వారం కనిపించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆగిపోతాం. ఆగిపోయిన వెంటనే మనకి రాశీభూతమైనటువంటి ఒక మూర్తి కనిపిస్తుంది. ఆ మూర్తి ఇలా పట్టుకుని విద్యుత్తు మనల్ని ఇలా లాగితే ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా, అంత గొప్పగా ఉంటుంది. ఆ మూర్తిని పైనుంచి కిందకి చూసి జుర్రి తాగినటువంటి ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది, అటువంటి అనుభవం కలుగుతుంది. ఆ అనుభవంలో మనకి ఏం జరుగుతుంది? పైన కిరీటం దగ్గర నుంచి మొదలుపెట్టి కిరీటము, నామాలు, మకర కుండలాలు, కేయూరాలు, విభూషణాలు, చేతికి వేసుకునేటటువంటి దండకడియాలు, అలాగే కట్టుకున్నటువంటి పచ్చటి వస్త్రము, చక్కటి వస్త్రము, వస్త్రం మీద వేసినటువంటి పూమాలలు, ఆభరణాలు ఇవన్నీ వేసుకోబడి స్వామి ఒక చేతిని ఇలా పెట్టి ఇంకొక చేతిని ఇలా నడుం వరకే పెట్టి కటిహ వరదహస్తాలు, ఒక చేతిని ఇలాగా ఒక చేతిని నడుం మీద పెట్టి నన్ను నమ్ముకున్న వాళ్ళని నడుం వరకే, ఏదైనా సరే ఏ కష్టమైనా సరే నడుం వరకే వస్తుంది, వరద, నేను వరదాయకుడని, అభయదాయకుడని అని చెప్పి ఇలా పెట్టి శంఖ చక్రాలతో కనిపిస్తాడు స్వామి. చూసి 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 తరించిపోయి ఎన్ని రోజులైపోయిందో స్వామిని చూసి, ఎన్నేళ్ళైపోయిందో, ఈ మహమ్మారి వల్ల మనం అసలు ఇల్లే దాటలేకుండా ఉన్నాము అని చెప్పి అనుకుని లోపలికి వెళ్ళి చూసి విడవలేక 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 వస్తూ వెనక్కి వస్తూ 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 అలా వెనక నుంచి నడుచుకుంటూ వెనక్కి వస్తాం. జన్మలో మనం ఏనాడు వెనక్కి అడుగులయ్యాం, కానీ అక్కడ మాత్రం వేస్తాం. వెనక్కి నడుచుకుంటూ వస్తాం. నడుచుకుంటూ వచ్చి ఇలా వెనక్కి వచ్చి ఆఖరణ మళ్ళీ ఇలా తొంగి చూస్తాం. ఇంకొకసారి స్వామి ఇంకొక దర్శనం అని చెప్పి ఇలా కరువు తీరా ఇంకొకసారి చూస్తాం. చూసిన వెంటనే ఏం జరుగుతుంది? ఇంకా చాలు వెళ్ళండి అని చెప్పి ఇంకా నడుతూ ఉంటారు. అలా వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇలా తిరగగానే పక్కకి ఏం కనిపిస్తుంది? 2 గంటలు కనిపిస్తాయి, పంచలోహపు గంటలు. ఆ గంటల మధ్యలో ఘంటాపాణి కూర్చుని మ్రోగిస్తూ ఉంటాడు. ఎప్పుడు మ్రోగిస్తాడు? నైవేద్య సమయంలో మ్రోగిస్తాడు. వింటూ ఉంటాం కదా ఘంటానాదం అని చెప్పి, మనం ఎస్విబిసి ఛానల్లో ఘంటానాదం అని చెప్పి వింటూ ఉంటాం. ఆ ఘంటల్ని మ్రోగిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి? స్వామివారికి నివేదన జరుగుతోంది అని అర్థం. అది జరిగిన వెంటనే, అది చూసిన వెంటనే బయటికి అడుగు పెట్టగానే మనకి ఏం కనిపిస్తుంది? ఒక బంగారు బావి కనిపిస్తుంది. ఆచ్ఛాదనతో ఒక అద్దాల పేటిక మధ్యలో అమర్చబడినటువంటి ఒక బంగారు బావి కనిపిస్తుంది. ఆ బంగారు బావిలో ఉన్నటువంటి నీటినే స్వామివారి యొక్క కైంకర్యాలకి వాడతారు. అలా ఆ బంగారు బావిని పక్కనే ఉన్నటువంటి 3 మెట్లెక్కి ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే వకుళమాత యొక్క మందిరం కనిపిస్తుంది. స్వామివారి తల్లి అయినటువంటి వకుళమాత. ఆ వకుళమాత ఎదురుగా ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి ఇలా చూస్తూ ఉంటే స్వామివారికి జరిగేటటువంటి నైవేద్యాలన్నిటినీ కూడా వకుళమాత ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో అవన్నీ కూడా వండబడుతూ ఉంటాయి. అటువంటి వకుళమాతకి మనం నమస్కరించుకుని, అమ్మా నీ బిడ్డకి చెప్పు మేము వచ్చామని చెప్పి నమస్కరించుకుని మళ్ళీ బయటికి వచ్చి అదే కారిడార్లో మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఇత్యాదులందరూ కూడా బొమ్మల కొలువులో పెట్టినటువంటి బొమ్మల్లాగా అలా అమర్చబడి ఉంటారు ఒక మందిరంలో. అక్కడ తీర్థము, శటకోపము, శఠారి ఇస్తూ ఉంటారు. ఇంత చేయి పట్టగానే అంత తీర్థం పోస్తారు, ఒక గరిటతో పోస్తున్నారా అన్నట్టుగా. అది తీసుకుని మళ్ళీ కిందకి దిగి పరకామణి పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్తాం. చిల్లర లెక్క పెడుతూ ఉంటారు, నోట్లు లెక్క పెడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా పిల్లలకి చూపించుకుంటూ అలా వెళ్తాం. వెళ్ళిన వెంటనే కుడి పక్కకి తిరిగి ఇంకాస్త ముందుకు వెళ్తే ఎడం పక్కన ఒక మూల మీద, ఎత్తు మీద, అరుగు మీద గంధాన్ని ఎరగదీస్తూ ఉంటారు.
పరిచారకులు. ఆ గంధం ఎవరి కోసం? స్వామివారి సేవ కోసం గంధాన్ని 3 పూటలా కావలసినటువంటి గంధాన్ని పరిచారకులు అరగదీస్తూ ఉంటారు. ఆ గంధాన్ని అక్కడి ఆ రాతికి కూడా చూసి మనం దండం పెట్టుకుని ఇంకాస్త ఒక 4 అడుగులేసి ఇటువైపుకు తిరిగి చూస్తే, కుడిపక్కకు తిరిగి చూసి 4 మెట్లు ఎక్కితే వెనక్కి తిరగగానే ఆనంద నిలయ విమానం మీద విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవుతుంది మనకి. వెండి ఆర్చి కింద, వెండి మకర తోరణం కింద స్వామివారు ఈయనే అని చెప్పేటటువంటి ఒక చిన్న గుర్తుగా యారో మార్క్ కిందకి ఇలా చూపించబడి విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరుగుతుంది. అది అయిన వెంటనే మనం ముందుకి సాగి అలా కిందకి దిగి ముందుకు సాగగానే ఒక 10 అడుగులు 15 అడుగులు వేయగానే మనకి హుండీ కనిపిస్తుంది. హుండీలో మనం ధార్మికంగా సంపాదించినటువంటి ధనాన్ని అందులో వేసి నమస్కరించుకుని మళ్ళీ బయటికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి 4 మెట్లెక్కి పైకి చూస్తే నీలం రంగు పంచతో ఎర్రటి బార్డర్తో అలా ఉబ్బెత్తు చేతులతో ఇలా పట్టు కూర్చున్నటువంటి నరసింహస్వామి కనిపిస్తాడు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా ఒక్కసారిగా అలా కనిపిస్తాడు నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. ఆ యోగ నరసింహస్వామికి నమస్కరించి ఆ ఆలయం చుట్టూతా ఒక ప్రదక్షిణం చేసి ఇటు పక్కకు దిగుతాం. ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేసినప్పుడు మనకి ఎడం పక్కన ఒక చిన్న అర లాంటిది కనిపిస్తుంది. ఆ అర ఏమిటి? యమునోత్తరై అంటారు దాన్ని. ఆ యమునోత్తరై అనేది ఏమిటి అసలు? స్వామివారికి పుష్పకైంకర్యం చేయడానికి కట్టేటటువంటి మాలలు, పువ్వులు అన్నీ కూడా అక్కడ యమునోత్తరైలో మనకి ఏర్పాటు చేస్తారు స్వామివారికి. అది చూసి అక్కడి నుంచి ఇలా వచ్చి కిందకి దిగగానే ప్రారంభ స్తంభము అదే అన్నట్టుగా ఒక పళ్ళెం లాంటి అమరిక కనిపిస్తుంది. కానీ నిజానికి అదేంటి అసలు? కర్పూరాన్ని అరగదీసేటటువంటి ఒక ప్రదేశం, స్వామివారికి పెట్టేటటువంటి కర్పూరాన్ని అరగదీసేటటువంటి ప్రదేశం. ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ శ్రీకారము, ఓంకారము ఇట్లాంటివన్నీ రాస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాన్ని కూడా చూసి దాని ఎదురుగా ఉన్నటువంటి 4 మెట్లు దిగి ఇలా బయటికి రాగానే మళ్ళా ఎక్కడైతే ప్రారంభమయ్యామో రంగనాథ స్వామి వారి యొక్క మూర్తి, ఆ మూర్తి దగ్గరికి వస్తాం. ఇలా అద్దాల పేటికలో ఉంచినటువంటి రంగనాథ స్వామి వారి యొక్క మూర్తి, ఆ మూర్తి దగ్గరికి వచ్చి ఒక ప్రణిపాతం అంటే ఒక సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఇప్పుడంటే ఉంది లేదు పరిస్థితి, కానీ మేము చేశాము, చేసిన వాళ్ళని చూసాము, చేయగలిగాము మేమందరము కూడా. తర్వాత మళ్ళీ వెండివాకిలిలోంచి బయటికి రాగానే వెండివాకిలిలోంచి అలా మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఎడం పక్కకి తిరగగానే క్షేత్రపాలక శిల కనిపిస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళ్తే ప్రసాద వితరణా కేంద్రం కనిపిస్తుంది. అక్కడ రకరకాలైనటువంటి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. మనం క్యూ లైన్లో వెళ్ళి తీసుకుని రకరకాలైనటువంటి ప్రసాదాలను క్యూ లైన్లో వెళ్ళి తీసుకుని ఇటు నుంచి బయటికి వచ్చి కుడిపక్కకు తిరగగానే పూలబావి కనిపిస్తుంది. పూలబావి అనేది ఏమిటి? భూతీర్థము అంటారు. భూదేవి ఆ పూలబావి లోపల ఉన్నది అని ఒక నమ్మకం. ఆ పూలబావిలో భూదేవి కనిపిస్తుంది. ఆ భూదేవి యొక్క కైంకర్యం కోసమే స్వామివారికి అలంకరించినటువంటి మాలలన్నీ కూడా ఆ పూలబావిలో వేస్తారు. ఆ పూలబావి కనిపించిన తరువాత ముందుకు వెళ్తే కళ్యాణోత్సవ కైంకర్య పరులకు ఇచ్చేటటువంటి ప్రసాద వితరణ కేంద్రం కనిపిస్తుంది. పెద్ద లడ్డూలు, వడలు ఇచ్చేటటువంటి కేంద్రం. ఇవన్నీ కూడా దాటుకుని మళ్ళీ కుడి పక్కకి తిరిగితే చేతులు కడుక్కునేటటువంటి పంపులు కనిపిస్తాయి. చేతులు కడుక్కునేటటువంటి పంపులు, అలాగే ఊరేగింపులో వాడినటువంటి కాగడాలు అన్నీ కూడా అక్కడ పెట్టబడి నూనె జిడ్డు కారుతూ అలా ఇదవుతూ ఉంటాయి. జాగ్రత్తగా నడుస్తూ మనం ముందుకు వెళ్తూ మళ్ళీ యువతల పక్కకి వస్తే ముందు కరెక్ట్గా మహాద్వారం దగ్గరికి వస్తే అక్కడ కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి యొక్క మూర్తులు కనిపిస్తాయి. ఎవరి కృష్ణదేవరాయలు? తెలుగు మహిళ అయినటువంటి ఆవిడకి జన్మించినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్యాధిపతి. ఆయన తిరుమల దేవాలయానికి ఎన్నో కైంకర్యాలు చేయించాడు, ఎంతో పటిష్టతను, ఎంతో గుర్తింపును తీసుకొచ్చాడు. అటువంటి మహానుభావుడి యొక్క మూర్తులు అక్కడ పెట్టబడి ఉంటాయి. ఇటుపక్క కుడి పక్కన అద్దాల మండపం ఉంటుంది, ఆయినా మహల్ అంటారు. అక్కడే ఆర్జిత డోలోత్సవము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. చేసినప్పుడు ఎదురుగా రంగనాయకుల మంటపం ఉంటుంది. రంగనాయకుల మంటపం అని ఎందుకంటారు దాన్ని? ఆ మండపంలోనే శ్రీరంగం నుంచి వచ్చినటువంటి మూర్తులను
అక్కడ ఉంచి కైంకర్యాదులు చేయించడం జరిగింది 13వ శతాబ్దంలో. అందుకని దానికి రంగనాయకుల మంటపం అంటారు. ఆ మంటపానికి యువతల పక్కనే తులామంటపం ఉంటుంది. తులామంటపం అంటే తక్కెడ ఉంటుంది, త్రాసు ఒకటి. అక్కడే మొక్కుబడులు తీరుస్తూ ఉంటారు పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎంతో మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని అనుగ్రహించాడు, ఎంతో మందిని ఆపదల నుంచి బయటపడేశాడు, ఎంతో మందికి మాంగళ్యాన్ని నిలిపాడు. అందుకనే ఎవరెవరి మొక్కుల ప్రకారం వాళ్ళు అక్కడ తులామంటపంలో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసి మళ్ళీ ఇంకొక దర్శనం ఇవ్వు స్వామి అని చెప్పి నమస్కరించుకుని మనం ఒకసారి వెనక్కి తిరిగి ఇలా మహాద్వారం నుంచి కాలు బయటకు పెట్టి వేయగానే ఎడం పక్కకి తిరగగానే మనకి పెద్ద రథం కనిపిస్తుంది. ఆ రథం దగ్గర నించుని మనం తీసుకున్నటువంటి ప్రసాదాన్ని అలా నోట్లో వేసుకుని కళ్ళు మూసుకోగానే ఇక్కడ మనం కళ్ళు తెరుస్తాం. ఓహో, ఇక్కడ కూర్చుని మనం తిరుపతి అంతా కూడా, తిరుమల అంతా కూడా దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పి. స్మరణ అంటే ఏమిటి? కూర్చున్న చోటి నుంచి మనం అంతా చూడగలగడం, కూర్చున్న చోటి నుంచి అంతా కూడా చూడగలగడం. అదే నారదుడు వ్యాసుడికి చెప్పాడు. స్మరించడం అనేటటువంటి దాన్ని నాకు ఉపదేశించారు. ఆ స్మరించడం అనేటటువంటి దాన్ని ఉపదేశించినప్పుడు నేను స్మరించి బ్రహ్మానికి దగ్గరగా నేను జరిగాను, పరమాత్మకు దగ్గరగా జరిగాను. పరమాత్మకు దగ్గరగా జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఒకానొక సందర్భంలో నా తల్లి ఒక విషసర్పం యొక్క కాటుకి లోనయ్యి చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు నాకు ఎటువంటి విరాగము కలగలేదు. తల్లి చనిపోయినా కూడా నాకు ఎటువంటి చలనము కలగలేదు. ఎందుకు? బంధము విడిపోయినది అనేటటువంటి భావన కలిగింది. ఓహో, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి ఏకైక బంధం నా తల్లి. ఆ బంధం కూడా అయిపోయింది, అక్కడితో సమాప్తం అయిపోయింది. కాబట్టి నేను భగవద్ ధ్యానంలో నేను వెళ్ళిపోవాలి, ఆ ధ్యానంలోకి వెళ్ళిపోవాలని చెప్పి అలా ఉత్తర దేశం వైపుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎన్నో కీకారణ్యాలు, ఎన్నో ప్రదేశాలు, పర్వతాలు ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోతే హిమవత్ పర్వతానికి వెళ్ళేసరికి ఆకాశవాణి వినిపించిందిట. నాయనా, నువ్వు ఈ యుగంలో స్వామిని లీలగా మాత్రమే చూడగలవు, శ్రీ మహావిష్ణువుని లీలగా మాత్రమే చూడగలవు. కానీ వచ్చే జన్మలో నీవే అసలు విష్ణుమూర్తి యొక్క ప్రతినిధి అనేది నీవై ఉంటావు. నీవే విష్ణుమూర్తికి ఒక ముఖ్య ప్రతినిధివై ఉంటావు. అసలు ఆయన హరినామము సంకీర్తన అనేది వెంటనే గుర్తుకు రావాలి అంటే కేవలం నిన్ను మాత్రమే స్మరిస్తే గుర్తుకు వచ్చేస్తుంది. కాబట్టి నీవు ఈ జన్మలో సాధ్యమైనంత వరకు నీవు స్మరణ చేయి. పై జన్మలో నీవు ఒక ముఖ్య ప్రతినిధిగా స్థిరీకరింపబడి ఎప్పటికీ కూడా యుగయుగాలకి గుర్తుండిపోతావు అని చెప్పి భవిష్యవాణి ఆకాశవాణి నాకు పలికింది. దానికి అనుగుణంగానే నేను అలా స్మరణ చేసి తపస్సు చేసి ఆ జన్మ నేను చాలించుకుని తరువాత బ్రహ్మంలో ఐక్యమయ్యి, యుగాంతంలో బ్రహ్మానికి ఐక్యమయ్యి, ఆ తరువాత నారద బ్రహ్మమానసపుత్రుడిగా పుట్టి ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి ఈ నారద జన్మలో నేను రమిస్తున్నాను, తరిస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ యొక్క విశేషాన్ని నేను తెలుపుతున్నాను. కాబట్టి ఓ వ్యాసుడా, నీవు విష్ణువు యొక్క కథలు రాయి. దానికి ఏమని చెప్తావు? నిగమములు వేయు చదివిన సుగమంబులు గావు సుక్తి ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతంబు నిగమంబు పఠింపు ముక్తి నివసము బుధా. ఎన్నో కథలుంటాయి, ఎన్నో కావ్యాలు ఉంటాయి. కానీ విష్ణువు యొక్క అవతారము, విష్ణువు యొక్క తత్వము తెలిపేటటువంటి కావ్యాలు చాలా అరుదు, చాలా తక్కువ. కాబట్టి భాగవతం అనేటటువంటి పేర నువ్వు హరినామము పాడేటటువంటి ఆ కథని వ్రాయి. హరి యొక్క తత్వము తెలిపేటటువంటి భాగవత కావ్యాన్ని రాయి అని చెప్పి ప్రేరేపిస్తాడు. అటువంటి శుభమైనటువంటి సందర్భంలో మనం ఇవాల్టి సెషన్ని ఇక్కడ ఆపుకుందాం. ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే ఇంకొక 10 నిమిషాలు జాయిన్ అవ్వండి. ఇప్పుడు స్వస్తి చెప్పేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.